ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఉండాలంటేనే భయంకరంగా ఉంది. ఎందుకు అంటే రీసెంట్‌గా మన భారతీయులని ఎంతమందిని కాల్ చేశారో చూసామో, అదే విధంగా ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఒక వ్యక్తిని కూడా కాల్ చేసినట్లయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏం జరిగింది? మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు మన భారతీయులది? ఎందుకంటే రీసెంట్‌గా కూడా ఎంతమందిని కాల్ చేశారో మనం చూసాము. ఇప్పుడు కూడా ఒక వ్యక్తినైతే కాల్ చేయడం అయితే చూస్తూ ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది? ఎందుకని భారతీయుల మీద ఇలా ఫోకస్ చేసి చంపుతూ ఉన్నారు? దీనికి స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా చిన్న చిన్న బోండాలు అమ్ముకునే వాళ్ళు, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ మీద అప్పట్లో జరిగినటువంటి దాడులు అనేక ఉన్నాయి. కేసులు కూడా నమోదు కాల. ఇది ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర నేతలు చెప్పినటువంటి మాట. ఇది లేదు నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఆ రోజున ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండడానికి అంటే చిన్న చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఏం కాదు, పెద్దవాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, ఒక రక్తం బట్టి చెందకుండా మనం తెలంగాణను సాధించాలని చెప్పి. అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కడికక్కడే జేఏసీలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపారులను ఇబ్బంది పెట్టారు. ఎల్బీ నగర్లో కానీ, కొన్ని ఇప్పుడు కూకట్పల్లిలో కానీ, అమీర్పేట కానీ, ఎస్ఆర్ నగర్, ఇట్లా చాలా చోట్ల ఈ జరిగాయి. ఇవి ఉద్యమం నాయకుడిగా కేసీఆర్ గారికి తెలిసినప్పటికీ ఆయన చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు ఎవరైనా సరే ఒకసారి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం వరకే. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాని ఎండింగ్ ఏంటనేది ఎవరికీ తెలియదు. మధ్యలో ఏం జరుగుతుంది అనుకుంటే ఊహించలేరు. కానీ తెలంగాణలో కొంతవరకు తెలంగాణ ఉద్యమం బెటరే. ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఆంధ్ర వాళ్ళని చూస్తే కొడదాము, తరిమేద్దాము అనేటువంటి భావన అప్పట్లో భావోద్వేగాలు ఉన్నాయి కదా. సేమ్ అలాంటి భావోద్వేగాలు అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వాళ్ళు కనిపిస్తే కొడదాం, కాల్చేద్దాం, లేదంటే ఉద్యోగాలు చేసేద్దాం, ఇదే సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అర్థం కావడం కోసం నేను చెప్పా, తెలంగాణలో ఉండే భావోద్వేగాలు ఆ రోజున ఉద్యమ సమయంలో ఎలా ఉన్నాయో అది నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, అమెరికాలో సిచ్యువేషన్ అందరికీ అర్థం కావడానికి చెప్పా. ఇవాళ అమెరికాలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. పైగా ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ మనకి గన్ కల్చర్ లేదు. గన్ను అనేది ఎవరికి ఇవ్వరు. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ దానికి ప్రత్యేకమైన పరిస్థితుల్లో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మాత్రమే గన్ ఇస్తారు. కానీ అక్కడ కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారు గన్స్. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి గన్స్. ఇప్పుడు ఆ గన్ తీసుకొని ఇండియన్స్ని కాల్ చేసిన వాళ్ళలో ఈ నెలలో 4వ వ్యక్తి కిరణ్ పటేల్ అనే అతను ఇప్పుడు తాజాగా కాల్ చేశారు. కిరణ్ పటేల్ పేరు కాల్ చేశారు. ఎందుకు కాల్చింది? అది పోలీస్ వాళ్ళ లేకపోతే అక్కడున్న సిటిజన్ కాల్చారు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు మనం అంతకుముందు ఒక అతను సిక్కు అతను తలవారు పట్టుకొని చేస్తుంటే పోలీసులు కాల్చారు ఎన్కౌంటర్. అలాగే నిన్నగాక మొన్న ఒక స్టూడెంట్ని కాల్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించిన ఒక ఎంప్లాయీని కాల్ చేశారు కదా. ఎంప్లాయీని కూడా కాల్ చేసేసారు కదా. అవును. ఇప్పుడు 4వది, ఈ నెలలో 4వది ఇది జరగడం. ఇది సివిలియన్ కాల్చింది. ఇది అంతకుముందు అక్కడ ఉండే కాప్స్ ఏది, ఇది సివిలియన్ కాల్చింది. ఇది సీరియస్ ఇష్యూ. సివిలియన్ కాల్చారు. ఎవరు అతని పేరు? మార్క్ హిల్ అనే అతని పేరు. ప్రజెంట్ అమెరికాలో ఉండేటువంటి కాప్స్ అయితే పట్టుకొని విచారిస్తున్నారు. ఎంత విచారించినప్పుడు కిరణ్ పటేల్ అతన్ని కాల్ చేశారు కదా. కిరణ్ పటేల్ని కాల్ చేశారు, చనిపోయింది. ఎందుకు చనిపోయారు? ఎందుకు అసలు ఏం జరిగింది అంటే, ఈ కిరణ్ పటేల్ ఒక స్టోర్ నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రాసరీ స్టోర్స్ ఎక్కువగా ఈ గుజరాత్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. ఈ అక్కడ గ్రాసరీస్ షాప్ నిర్వహిస్తూ ఉంటే అక్కడికి ఇతను వెళ్ళి ఆ కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే ఆ డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే కిరణ్ పటేల్ తిరగబడేటప్పటికి అతన్ని తోసేసి బయటికి పంపించేసి లాట్ అని ఉంటుంది, అంటే ఈ వెహికల్స్ పెద్ద పార్కింగ్ చేసి ఉంటాయి, అక్కడ పార్కింగ్ చేసేసి కారులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గన్ తీసుకొని కాల్ చేశాడు. ఇది జరిగింది. గతంలో కూడా నాకు తెలిసినంత వరకు మెడికల్ షాపులు నిర్వహించేటువంటి ఒక అతన్ని, తెలంగాణ అతన్ని కాల్ చేశారు. తర్వాత ఆంధ్ర అతను అర్జున్ రెడ్డి ఏదో సమ్ పేరుంది, అతన్ని కాల్ చేశారు. ఇలాంటి దారుణాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు
ఇది గట్టు తప్పే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంది, అక్కడ ఇండియన్స్ అంటేనే ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని రగిల్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియన్స్ మీద. వీళ్ళ కారణంగానే మన ఉద్యోగాలు పోతున్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాతనే మనల్ని దోపిడీ చేస్తున్నారు. అమెరికా వనరులన్నీ మనవి కదా, మన వనరులు వాళ్ళు దోచుకొని వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు. మన దేశానికి వచ్చి వాళ్ళు పెత్తనం సాగిస్తున్నారు. మన దేశానికి వచ్చి వాళ్ళ తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, వాళ్ళదే ఆదాయం ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అని చెప్పేసి తెలంగాణలో ఎలా చెప్పారు, ఇప్పుడు అక్కడ కూడా గోబ్యాక్ ఇండియన్స్ అంటున్నారు కదా, గోబ్యాక్ ఇండియన్స్ అంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతనే రెచ్చగొడుతున్నారు. అతని వ్యాఖ్యల ద్వారా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు H1B వీసాలు తీసుకున్నాం. ఏమైంది H1B వీసాలు స్ట్రిక్ట్ చేశాడు. ఖచ్చితంగా $1,00,000 కట్టాల్సిందే కొత్త వాళ్ళని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఇండియన్స్ కోసమే. ఎందుకంటే 80% ఇండియన్సే H1Bలో ఉంటారు. కొత్తగా అప్లై చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ ఎక్కువ ఉంటారు ఇండియన్స్. ఆ ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సార్ కానీ అమెరికన్స్ అంటే మాకు తెలిసినంత వరకు అక్కడ ఎవడి పని వాడు చూసుకుంటాడు, అసలు ఇంకొకరితో సంబంధం ఉండదని చెప్పేసి వింటూ ఉన్నాం. సో అలాంటిది ఇట్లాంటి ఈగోస్ అనేటివి పెట్టుకునే స్థితిలో ఇప్పుడు ఉన్నారంటారా? అది ఒకప్పుడు అమెరికా అనేది బ్యూటిఫుల్ కంట్రీ. ఇంకోటి ఏంటంటే అమెరికాకు ఒక పేరుంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు దాన్ని. ఎవరైనా ప్రపంచంలో వెళ్ళి అక్కడికి వెళ్తే కనుక బతకచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని. సేమ్ ఇలాంటి ఒపీనియన్ హైదరాబాద్ మీద ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఎవరైనా వచ్చి హైదరాబాద్లో బతకచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉండేది. తర్వాత ఏమైంది, అప్పుడేమి ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు అప్పుడేమి వ్యతిరేకించలేదు ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు. అందరూ కలిసిమెలిసి ఆంధ్ర తెలంగాణ అనే భావం, అసలు భేదభావమే లేవు కదా, భేదాభిప్రాయాలు లేవు కదా. అప్పుడెప్పుడు 69లో వచ్చింది, ఆ తర్వాత అయిపోయింది. తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఆయన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాన్ని తీసుకొస్తేనే ఈ టీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, లాస్ట్కి సేమ్ అమెరికాలో ఉన్న పరిస్థితులు కూడా ఇవాళ ఒకప్పుడు అక్కడ ఎవరి పని వాళ్ళది. నిజంగా కూడా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అక్కడ జనరల్గా ఆ కంట్రీ గురించి చెప్తారు, అమెరికా గురించి 2-3 ముక్కలు కనుక మనం ఉపయోగిస్తే బతకచ్చు అంట హ్యాపీగా. ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్స్, ఈ 3 చెప్తే చాలంట. ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్స్, ఈ 3 ఉపయోగిస్తే కనుక హ్యాపీగా బతకచ్చు అని అంటారు. నిజంగా కూడా బ్యూటిఫుల్ కంట్రీ. నేను వెళ్ళాను కదా, నాకు తెలుసు. ఎవరు మన ముక్కు ముఖం తెలిగిపోయినా హాయ్ హవర్కి అని అంటారు, ముక్కు ముఖం తెలిగిపోయినా. అలాంటి కంట్రీలో ఇవాళ ఈర్ష్యా ద్వేషాలను నింపింది ఎవరు, ట్రంప్. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా, తెలంగాణ ట్రంప్ అని చెప్పి ఈ మధ్య కామెంట్ చేశారు. ట్రంప్ చేసేటువంటి వ్యవహారాలని బేస్ చేసుకుని తెలంగాణ ట్రంప్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదని చెప్పి కామెంట్ చేశారు. ఆ ట్రంప్తో అందుకే రేవంత్ రెడ్డి గారు కంపారిజన్ అందుకే చేసేది, ఈ మధ్యకాలంలో చేసిన కంపారిజన్ అది. తెలంగాణ ట్రంప్, అక్కడేమో ఆంధ్ర ట్రంప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లు రాబట్టుకోవడం, లేదంటే రాజకీయ పరంగా లబ్ధి పొందడం అనేది సమాజానికి ఎంత మేలు చేస్తుంది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టడం, అక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక మరి ఆయనే చేసినప్పుడు రేపు సివిలియన్స్ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయండి. గన్ కల్చర్ ఎక్కువ అక్కడ. అసలు రాబోయే రోజుల్లో అసలు ఏం జరుగుతుందో తెలియదు. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు కాల్ చేసినా ఆశ్చర్యపోవసరం. ఎందుకంటే అక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో నిరుద్యోగం పెరిగింది. అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. పైగా వాళ్ళ కళ్ళెదుట వీళ్ళు వైట్ కలర్ జాబ్స్ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, తెలుగు వాళ్ళు, లేదంటే ఇండియన్స్. వాళ్ళ కళ్ళెదుటే వీళ్ళ స్టేటస్ పెరిగిపోయి కనిపిస్తున్నప్పుడు వాడెందుకు కాముకుంటాడు, వాడి చేతిలో గన్ ఉంటుంది. వీళ్ళకేం గన్స్ ఉండవు కదా, వాళ్ళ చేతిలోనే గన్ ఉంటుంది. సో కాబట్టి ఇది ప్రారంభం అనుకుంటున్నాను నేను. రాబోయే రోజుల్లో ఇంకా మనం దారుణాలను చూడాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భయం అక్కడ కూడా ఉంది, ఎన్ఆర్ఐలో కూడా ఉంది. అక్కడ కూడా భయం ఉంది ఎన్ఆర్ఐలో, ఎటుపోతే ఏమవుతుందని. ఇది జరిగింది ఎక్కడ, నార్త్ కరోలినాలో. ఎక్కువ మంది మన వాళ్ళు ఉంటారు ఇండియన్స్. నార్త్ కరోలినా అనేటువంటి ప్రాంతంలో మన వాళ్ళు చాలా ఎక్కువ మంది అక్కడ ఉంటారు. ఇది జరిగింది ఇన్సిడెంట్ అక్కడ. సో రేపు రాబోయే రోజుల్లో చెప్పలేము ఏం జరుగుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.